కాశీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మణికర్ణిక ఘాట్. కాశీ అంతటా ఒక ఎత్తు, మణికర్ణిక ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే విశ్వనాథుని ఘాటికి అతి సమీపంలో ఉన్నటువంటి మణికర్ణిక మహాశ్మశానం మాత్రమే కాదు, ముక్కోటి దేవతలు అపరాహ్న స్నానం చేసే ప్రదేశం. అపరాహ్న స్నానం అంటే మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల మధ్య సమయం అన్నమాట. ఈ సమయంలో మీరు కాశీలో ఎక్కడ ఉన్నా మణికర్ణికను చేరుకోండి. ఎందుకంటే విశాలాక్షి సమేతంగా విశ్వనాథుడు స్నానం ఆచరించే సమయం ఇదే. సకల దేవతలు వెనువెంటనే స్నానం ఆచరించాలని పరితపించే సమయం కూడా ఇదే. దేవతల స్నానం అయిన తర్వాత ఒక్క నీటి బిందువు అయినా మనల్ని స్పృశించి మన పాపాలను కడగకపోతుందా అని మనం పరితపించే సమయం కూడా అదే. అందుకే అపరాహ్న స్నానం తప్పక చేసుకోండి. ఇక్కడ భౌతికంగా కనిపించే గంగమ్మ అంటే కొంచెం శుభ్రత గురించి కానీ, మీలో ఉండే ఓసిడి సమస్యని బయట పెట్టి మాట్లాడారో ఇక అంతే సంగతులు. మీరు కాశీకి వచ్చిన శ్రమ అంతా గంగపాలు. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కర్మఫలాలను తొలగించుకునే మార్గం దైవం మనకు ఈ కలియుగంలో చూపించినప్పుడు వినియోగించుకోవాలి తప్ప మూర్ఖత్వంతో నిందించి కొత్త దోషాలు మూటగట్టుకోకూడదు కదా. సో కాశీ మణికర్ణిక వైభవం ఎంతోమంది ప్రవచనకర్తలు వివరించిన వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిని ఒక్కసారి చూడండి, మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. ఓం నమ శివాయ.